నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేయుచున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించుదును. కీర్తనలు 30 11, 12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 23 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా అంగలార్పును నాట్యముగా దేవుడు మార్చేశాడని, గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపు చేశాడని. ఎస్ ఫ్రెండ్స్, రేపటి దినమందు ప్రాపర్టీకి సండే. ఒకలా అంగలార్పులో ఉన్నావా? ఏమైపోతాను, ఈ వ్యాధి సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా భవిష్యత్తు ఏంటి, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తారు, ఈ దరిద్రం నుంచి నన్ను ఎవరు నాకు సహాయం చేస్తారు అని దిగులుతో బాధలతో ఉన్నావా? ఇక్కడ ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఏదైతే దుఃఖపడుతున్నావో నీ అంగలార్పును ఆపేసి దాన్ని నాట్యంగా మార్చేస్తాను. ఏ విషయంలో అయితే బూడిదలో కూర్చున్న ఆ దినాల్లో గోనిపట్ట కట్టుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళు, విలపిస్తూ ఉండేవాళ్ళు, దాన్ని తీసేసి ప్రభు అంటున్నారు, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాను. ప్రైజ్ జీసస్. అంటే నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాను, నీ సమస్యను సాక్ష్యంగా. ఒకవేళ పాపంలో పడిపోయి ఉన్నావా? కృప చూపించి నేను లేవనెత్తా అన్నాడు. ఒక శత్రువు చేత, ఇతరుల చేత బాధించబడుతున్నావా, పీడించబడుతున్నావా? వాటన్నిటిని విడిపించి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో బలపడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రాపర్టీకి సండే. ఒక్క మాట, ఒక్క వాగ్దానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎస్, నేను ఒక బిడ్డ తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంది. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎస్, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడ నీ కొందనాలు. కాలములను సమయమును మార్చే దేవుడు నువ్వు. అలాగే అంగలార్పు నాట్యంగా మార్చేవాడు, గోని పట్టును విడిపించి సంతోషోత్సవం ధరింపు చేసేవాడు, కురింగిపోయిన వారిని అవనెత్తేవాడు, బలహీనలు బలపరిచేవాడు. నాయన, పాడైపోయిన వారిని, తప్పైన కుమారులు తిరిగి వస్తే చేర్చుకునేవాడు తప్ప తోసివేసేవాడు కాదు. ఎవరు కురింగిపోయి ఉన్నారు, ఎవరు పడిపోయి ఉన్నారు, ఎవరు దిగులుతో ఉన్నారు, ఎవరు దుఃఖంతో, ఎవరు వ్యాధితో, ఎవరు సమస్యలు, ఎవరు పోలీస్ కేసులు, ఎవరు కోర్టు కేసులు, ఇప్పుడు ఫ్యామిలీలు నలిగిపోతున్నారో, భర్త ప్రేమించక, భార్య లోబడక, పిల్లలు లోబడక, తల్లిదండ్రులు ప్రేమించక, ఆదరణ దొరక్క, ఉద్యోగం దొరక్క, వ్యాపారంలో అభివృద్ధి దొరక, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, వీటితో ఎవరైతే నలిగిపోతున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి బ్రేక్ త్రూ ఇవ్వండి. శ్రేష్టమైన వర్తమానాలు ఇవ్వండి రేపు సండే. అలా ఈ రోజంతలో గొప్ప జయముని ఇవ్వండి. వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులను గద్దిస్తూ మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. ఎవరు సమస్యలో ఉన్నారో సమస్యను విడిపించండి. ఎవరు శోధన ఉన్నారో శోధన తప్పించండి. ఎవరు శత్రువు చేత బాధపడుతున్నారో శత్రువు నుంచి విడిపించండి. ఎవరు జాబు లేక, ఎవరు బిజినెస్లో అభివృద్ధి లేక, ఎవరు కుటుంబ సమాధానం లేక ఒత్తిడికి నలిగిపోతున్నారో వారందరినీ విడిపించండి. ఇప్పటి కాలం శ్రమలు మన ఎడలు ప్రత్యక్షం కాబోయి మహిమెదుట ఎనదగినవి కావుంటున్నావు. ఆదరణ ఉండి ధైర్యించడం, ధైర్యాన్ని ఉండి విశ్వాసం బలపరిచి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఎంజాయ్మెంట్లో దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ. రేపు ఆరాధనలంతట్లో జయమునిచ్చి ప్రాపర్టీకి సండే వేలాది నడిపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మన ఆరాధన సమయంలో రేపటి దినమందు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8:30కి రెండవ ఆరాధన, ఉదయం 11 గంటలకి మూడో ఆరాధన. 3 ఆరాధనలు శక్తివంతుని స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు ఉంటాయి. అడ్రస్ ఎన్కేఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అనేకులు వచ్చి గుప్పులిపుతున్నారు. వారి పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకాలు ప్రభు చేస్తున్నారు. మీ జీవితాలు ఎందుకు ప్రభు ఆత్మ చోటు ఇవ్వకూడదు? తీర్మానం తీసుకున్నావా? టీవీ పరిచయం ప్రోత్సహించుదాం. అనేకులు బ్లెస్ అవుతున్నారు. అనేక శుభార్త అందించే ఆ దీవెన దేవుడు ఇస్తాడు. ఇక్కడ కూడా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సీ యు టుమారో.